హాయ్, ఈ రోజు సాటర్డే. యూజువల్ గా వీకెండ్ అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా. మరి అలాంటి ఒక స్పెషాలిటీతో ఇవాళ అభిరుచి రెడీగా ఉంది. ఇంతకీ ఏంటా స్పెషాలిటీ అంటున్నారా? ఒక వెరైటీ సెగ్మెంట్ ఈ రోజు మీ ముందుకు రాబోతోందండి. మరి ఆ వెరైటీ సెగ్మెంట్ ఏంటి, ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటి చూడాలి అంటే మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేయాలి కదా. మరి మొదలు పెట్టేద్దామా? ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్, హార్లిక్స్ అండ్ హ్యాట్స్ అండ్ కర్డ్. ముందుగా గుమగుమలాడే వంటలతో మీ ముందుకు వచ్చేస్తుంది గుమగుమలు సెగ్మెంట్. ఏదైనా ఒక వంటకి ఆవ పెట్టేసి మనం చేసుకున్నాం అనుకోండి, సో ఆ ఘాటుతో గుమగుమలాడుతూ చాలా బాగా వస్తుంది. సో అలా ఆవ పెట్టి ఈ రోజు నేను ఒక డిష్ చేయబోతున్నాను. ఆవ పెట్టి, సో జనరల్ గా ఆవకూరలన్నీ కూడా మనకు చాలా ట్రెడిషనల్ వెరైటీస్ కదా. అవునండి. సో మరి ఈ రోజు మీరు మాకు వెరైటీగా గుమగుమలాడే ఆవకూర ఏం చేయబోతున్నారు? సో అందరికి ఇష్టమైన వెజిటబుల్ బంగాళదుంప. అవును. సో దానికి ఆవ పెట్టి చేస్తున్నాం. సో ఆలు ఆవ ఇగురు. ఈ ఆలుకి ఆవ కాంబినేషన్ బానే ఉంటుందంటారా? చాలా బాగుంటుంది. ఓ నైస్. ఓకే, మరి గుమగుమల్లో ఆలు ఆవ ఎగురుకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా? ఆలు ఆవ ఎగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు పావు కిలో, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఆలుతో ఆవా, సో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. రాజుగారు మొదలు పెట్టేద్దామా? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం ఆవ పేస్ట్ రెడీ చేసుకుందాం. ఓకే ఓకే. సో మిక్సీ జార్లో సో మనకు సరిపడా ఆవాలు వేసుకుని, సో ముందుగా ఒకసారి మనం పొడిలా చేసేసుకుని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే మొత్తం మనకు ఫైన్ గా అవుతుంది. లేదంటే కొంచెం నలగదు కూడా. ఆవ గింజలు అలాగే ఉండిపోతాయి. సో సరిపడా వాటర్ యాడ్ చేసేసుకుని ఇంకోసారి పట్టేసుకోవాలి. ఓకే. సో ఇది రెడీ అయిపోయిందండి. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి కలిపేసి పెడుతున్నాను. సో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందామండి. సో ఇది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదేమో కదా మనకి. చాలా ఈజీ. అంటే ఇక్కడ నేను బంగాళదుంప ముందుగానే ఉడికించి పెట్టేశాను. అవును. సో జనరల్ గా మనకి ఇట్లా ఇగుర్లన్నా ఫ్రై అన్నా ఇంకా బంగాళదుంప కంపల్సరీ మనం ఉడికించేసి పెట్టేస్తూ ఉంటాం కాబట్టి మనకి జస్ట్ ఆ పోపులో వేసి తీసేస్తే సరిపోతుంది. ఫాస్ట్ గా అయిపోయే డిష్ కూడా. ఇది రోటీస్ తో చాలా బాగుంటుంది, సైడ్ డిష్ గా బాగుంటుంది. కొంతమంది రైస్ లో కూడా అలా కలుపుకొని తింటారు. బాగుంటుంది. అండ్ జనరల్ గా ఆవకూరలు అన్ని కూడా అంటే మనం ఆవేలాగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పెడుతూ ఉంటాం కాబట్టి అసలు ఇంకా దానికి కూడా ఏమంటే అదేమైనా ఫ్రై అవ్వాలి ఇట్లాంటిది కూడా ఉండదు కదా. సో హ్యాపీగా సో నార్మల్ గా మనకి బంగాళదుంప ఇగురు చేసుకున్నట్టుగానే కొంచెం ఆవ ఫ్లేవర్ లో అనమాట. ఆవ ఫ్లేవర్ లో వస్తుంది. కాకపోతే ఈ ఐడియా బేసిక్ గా ఇప్పటి వరకు ఎవరికి వచ్చి ఉండదు నాకు తెలిసి, బంగాళదుంపతో ఆవ. ఎందుకంటే ఇప్పుడు ఆవకూరలు గానీ ఇప్పుడు ఇలా తెలగపిండి వాడి చేసేవి గానీ కొన్ని రకాల వెజిటబుల్స్ కి మన వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు, వాటితోటే చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా. సో అక్కడికి అంటే ఈ మధ్య కాలంలో కొంచెం మారినా మరీ ఈ బంగాళదుంప ఆవ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో పోపు దినుసులండి. ఓకే. సో కొంచెం పప్పులు కూడా ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ కొంచెం మనకి దూరగా అయ్యేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఓకే. ఎందుకంటే మధ్య మధ్యలో మనకి పప్పులు కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది. బంగాళదుంప కాంబినేషన్ కొన్ని వేపుడులలో మనకి ఎక్కువగా ఏంటంటే సో ఇలా తీసుకుంటాం. అవును, మెయిన్ బంగాళదుంప ఫ్రై అనగానే చాలా కొంచెం పోపు ఎక్కువే వేస్తూ ఉంటారు అందరూ కూడా. సో పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అండి. సో ఆవకాట ఒకటి తెలుస్తూ ఉంటుంది. అంటే మనకు అదే ఆ ఫ్లేవరే మనకి ఎక్కువగా అంటే మనం చేస్తూ ఉంటాం. బయట వరకు ఆ గుమగుమలు బయటికి వెళ్తూ ఉంటాయి. సో కాబట్టి అంటే కారం మనకి ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి పొడులు ఇంకేం అక్కర్లేదు, ఇంకేం లేదండి. ఓకే. సో ఇవి కూడా కొంచెం వేగితే మనకు బాగుంటుంది. ఓకే. సో మీరు దాన్ని చక్కగా అలా వేయించేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం.
మీకోసం మొదటి చిట్కా. చిన్నపిల్లలకు పాలకూర పప్పు రూపంలో కానీ కర్రీ రూపంలో కానీ లేదా స్నాక్స్ ఇంకా పాయసం ఏదో ఒక రూపంలో తరచుగా తినిపిస్తూ ఉండాలి. ఇలా తినిపించడం వల్ల దీనిలో విటమిన్స్, మినరల్స్, పోషకాలన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కూడా వారికి చేరి ఎదుగుదల ఫాస్ట్గా ఉంటుంది, హెల్దీగా ఉంటారు. పోపు రెడీ అయిపోయింది. సో అలాగే మనకు ఆవ పిండి కూడా రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం బంగాళదుంపలు దీంట్లో యాడ్ చేసేసి మిక్స్ చేసేస్తాం. ఓకే, సో అంటే వీటికి కూడా కొంచెం ఆ పోపు తాలూకు ఫ్లేవర్స్ పడితే బాగుంటుంది. సో ఉడికించిన బంగాళదుంప ముక్కలు. సో కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసారా? ఎస్ అండి. సో కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా పసుపు అండి. సో కావాల్స్తే ఆవ పిండితో పాటుగానే మనం పసుపు కూడా యాడ్ చేసి పేస్ట్ చేసేసుకోవచ్చు. సరిపడా ఉప్పు, కొద్దిగా వేగితే మనకు అంటే ఈ బంగాళదుంప ముక్కలకి కొంచెం ఆ ఫ్లేవర్ కూడా పడితే బాగుంటుంది పోపు తాలూకు. సో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో సరిపోతుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం ఆవ పేస్ట్. సో మనకి కూరకి గుమగుమ అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఎస్, జస్ట్ వేసానో లేదో స్మెల్ వచ్చేస్తాం. ఓకే ఓకే, సో రెడీ అయిపోయిందండి. నైస్. సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. సో ఎన్ని కొత్త వంటలు వచ్చినా ట్రెడిషనల్ కాకపోతే వాటిలోనే కొత్త రకాలైన వెజిటబుల్స్ తో అంటే కొత్త రకంగా ట్రై చేయటం. ఎస్, సో ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఆవతో ఓకే, కొద్దిగా కొత్తిమీర, ఓకేనండి. ఆలు ఆవ ఇగురు రెడీ. నైస్, బాగుంది. ఇదంతా కూడా కోటింగ్ లో వచ్చేసి గుమగుమలాడే ఆలు ఆవ ఇగురు రెడీ. మరి లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. దానికంటే ముందు తయారీ విధానం ఇంకోసారి చూడండి. ఆలు ఆవ ఇగురు తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంపలు ఉడికించి ఉంచాలి. ఆవ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఆవ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు ఆవ ఇగురు రెడీ. ఓకే, సో మరి ఈ డిష్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇప్పుడు లేట్ చేయకుండా నేను టేస్ట్ చూసేసి ఈ బంగాళదుంప ఆవు కాంబినేషన్ ఎలా ఉందో మీకు చెప్తాను. సో టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. స్మెల్ బాగా వస్తుంది. యూజువల్ గా మనం పులిహోరలో వాటిల్లో వస్తుంది, అదే ఆవుకూరలు అన్నీ వస్తుంది కదా. బాగుంది. బేసిక్ గానే బంగాళదుంప అంటే దేనికైనా కూడా మనం చక్కగా సెట్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ ఆవ కాంబినేషన్ లో కూడా చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే ఆవ మొత్తం కోటింగ్ లో వచ్చేసింది మనకు. ఇగురు కాబట్టి ఇది చక్కగా అలా కోటింగ్ లో వస్తే మనం ఆ ముక్కు తిన్నప్పుడల్లా మనకి ఆవ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. అంటే మొత్తం ఫుల్ గా పట్టేసింది కదా దానికి బంగాళదుంపకి. కానీ చాలా టేస్టీగా ఉంది. అంటే ఎప్పుడు జనరల్ గా ఎక్కువ ఇట్లా ముద్దకూరలో ఏదో చేస్తూ ఉంటారు కదా, ఇట్లా బంగాళదుంప కాంబినేషన్ లో అంటే మీదట ఎప్పుడైనా చక్కగా ఇగురు అది చేసుకునేటప్పుడు రొటీన్ గా ప్లెయిన్ ఫ్లేవర్ తింటూ ఉంటారు కదా, కొంచెం ఇట్లా ఈ ఆవ పేస్ట్ యాడ్ చేసుకుంటే ఆ టోటల్ గా చాలా టోటల్ గా చేంజ్ అయిపోయింది. అవును, చాలా బాగుంది. ఇది అంటే స్నాక్ లాగా కూడా అంటే కొంచెం ఆవ ఇష్టం ఉన్న వాళ్ళు. అవును, సో ఎలాగో మనం ఇగురుగా చేసాం కదా, కొంచెం డ్రై గానే ఉంది. సో అలా ముక్కలుగా హ్యాపీగా తినేయచ్చు. బాగుంది చాలా. వావ్, చూసారు కదా గుమగుమలాడే ఆవ ఇగురు చాలా టేస్టీగా ఉంది ఆలు కాంబినేషన్ లో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో అందరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేసి అలసిపోతున్నారు. ఇక మీరు అలసిపోకర్లేదండి, మీకోసం ఓ చక్కటి చిట్కా. అదేంటంటే మన పెరట్లో తులసి చెట్టు ఉంటుంది కదా, అందులో తులసాకులు తీసుకుని మజ్జిగలో వేసుకొని ప్రతిరోజు తాగుతూ ఉండండి. ఇలా కనుక తరచూ చేస్తూ ఉంటే క్రమంగా బరువు తగ్గిపోతారు, నాజుగ్గా తయారవుతారు. మధురం మమకారం అనే సెగ్మెంట్ ఇప్పుడు మన ముందుకు రాబోతోంది. సాటర్డే స్పెషల్ అన్నమాట ఈ సెగ్మెంట్. ఇంతకీ ఏంటి ఆ సెగ్మెంట్ అంటే,
అమ్మ చేతి వంట బేసిక్ గా మనకి ఎప్పుడూ కమ్మగానే ఉంటుంది. చాలా మంది చిన్నప్పటి నుంచి పెద్ద అయినా కూడా మా అమ్మ చేతి వంటని, లేకపోతే మా అమ్మ ఈ వంట చాలా బాగా చేసేదని, మా అమ్మ ఈ వంట నాకు చేస్తే చాలా ఇష్టమని ఇలా చెప్తూ ఉంటారు. సో పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంచెం అమ్మ చేతి వంటని ఎక్కువగా చెప్పుకోవడం సహజంగా చూస్తుంటాం. కానీ చిన్న పిల్లల్లో కూడా ఇది చాలా ఉంటుంది. మా మమ్మీ ఇది చాలా బాగా చేస్తుంది, మీ మమ్మీ ఇది చేస్తుందా, ఇలాంటివన్నీ వాళ్ళకి డౌట్స్ వస్తుంటాయి ఇప్పుడు స్కూల్లో బాక్సెస్ అలా షేర్ చేసుకున్నప్పుడు. సో ఈ సెగ్మెంట్ ఏంటి అంటే ఇద్దరు తల్లులు వస్తారు, ఇద్దరు పిల్లలు వస్తారు అనమాట. సో ఎవరి ఇంట్లో పిల్లలకి ఆ తల్లులు చేసే వంటలు బాగానే నచ్చుతాయి. కానీ ఈ సెగ్మెంట్ లో ఏంటి అంటే అవతల వాళ్ళ అమ్మ యువతల వాళ్ళ పాపకి వంట చేసి పెట్టాలన్నమాట, పాప ఆర్ బాబు ఎవరికైనా కూడా. సో ఆ వంట చేసి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. సో ఇలా చేయగలిగితే ఇంకా వాళ్ళు సూపర్ సక్సెస్ అయిపోయినట్టే. మరి ఈ సెగ్మెంట్ వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మరి స్టార్ట్ చేసేద్దామా ఇవాళ మన మధురం మమకారం. సో బేసిక్ గా ఏంటంటే మీ ఇంట్లో మీ పిల్లలకి మీరు చేసేవి బాగానే నచ్చుతాయి, కానీ పక్క వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళని ఇంప్రెస్ చేసేలాగా మీరు వంట చేయడం ఈ సెగ్మెంట్ స్పెషాలిటీ అన్నమాట. ఓకేనా? సో మరి రెడీయా మీ ఇద్దరు కూడా? ఓకే, మరి వీళ్ళ పరిచయాలు అయిపోయాయి కదా, వీళ్ళ పిల్లలు కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే, హాయ్. హాయ్, ఏం పేరు నీ పేరు? వైష్ణవి రెడ్డి. వైష్ణవి రెడ్డి. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ కి ఇప్పుడు వచ్చావా? అయిపోయిందా? సెకండ్ అయిపోయింది, థర్డ్. సెకండ్ అయిపోయిందా? బాగా రాసావు ఎగ్జామ్స్? సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు? మీ మమ్మీ ఎవరు ఇంతకి? రెడ్ అండ్ బ్లాక్. రెడ్ అండ్ బ్లాక్. మమ్మీ పేరు చెప్పొచ్చుగా, లావణ్య అని. తెలీదా? తెలుసా? ఓకే, సో వెయిట్ చేయి, తను కూడా పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్. నీ పేరేంటి? ఖుషి. నువ్వే క్లాస్? సెకండ్. సెకండ్ అయిపోయిందా? సెకండ్కి వచ్చావా? వెరీ గుడ్. సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నావా? మమ్మీ బాగా చేసి పెడుతోందా నీకు వంటలన్నీ? బాగా తింటున్నావా? సో మరి మీ ఇద్దరు ఇప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా ఇదిగో ఈ బుక్ ఉంది కదా, ఈ పెన్ తీసుకో. సో నీకు ఏమేమి ఇష్టమో మమ్మీ చేసేవి కొన్ని, అన్నీ కాదు, దీంట్లో రాయి. ఓకేనా? ఫస్ట్ నువ్వు రాయి, తర్వాత ఖుషి రాస్తుంది. సరే, ఇంకోటి నెక్స్ట్, ఇంకోటి. ఓకేనా? సరే. సో లావణ్య గారు, మీ అమ్మాయి 3 వంటలు రాసింది. ఓకే, ఇవన్నీ కూడా నేను చక్కగా దీంట్లో వేసేస్తాను. ఓకే, సో 3 అయిపోయినాయి కదా. సో జమయంతి గారు, మీరు ఈ 3 ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు లావణ్య గారు అమ్మాయి వైష్ణవి రాసిన రెసిపీని మనకి జమయంతి గారు చేస్తారనమాట. సో ఏమొచ్చిందండి రెసిపీ చూడండి. కార్న్ సమోసా. కార్న్ సమోసా. నీకు సమోసా ఇష్టమా? నైస్. సో ఈ పెన్ ఇక్కడ నీ దగ్గర ఉంచుకో, నేను మళ్ళీ వస్తాను. ఓకే, సో మీకు ఇంతకీ కార్న్ సమోసా చేయటం వచ్చా? వస్తుందా? ఓకే, అదే ఈజీనే కదా సమోసా అంటే బేసిక్ గా మనకి. సో ఐడియా వచ్చేసింది ఆవిడకి. కావాలంటే పక్క నుంచి మేము కొంచెం హెల్ప్ చేస్తాంలేండి. ఓకే, సో మరి మధురం మమకారంలో ఫస్ట్ రెసిపీ కార్న్ సమోసా. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కార్న్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, మైదా 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పాలు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కార్న్ మసాలా 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సో ఇప్పుడు లావణ్య గారు అమ్మాయి వైష్ణవి అడిగిన వంటని జమయంతి గారు చేసేస్తారనమాట. సో జమయంతి గారు, అంటే ఏమన్నా కొంచెం ఎక్సైటింగ్ గా ఉందా మీకు? అంటే జనరల్ గా పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మమ్మీ మా ఫ్రెండ్ అది తెచ్చుకుంది, అది చేయవా అంటుంటే, తర్వాత స్కూల్ కి ఎప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీని అడిగి రెసిపీస్ అడిగి ఇలా కనుక్కుంటూ ఉంటారు కదా. సో ఈ కార్న్ సమోసా మీకు ఎప్పుడైనా చేశారా ఇది వరకు? అంటే ఇప్పటి వరకు ఫ్రై చేసిన ఉండే కానీ సమోసా ఎప్పుడు చేయలేదు. సమోసా ఎప్పుడు చేయలేదు. జస్ట్ కార్న్ తో ఫ్రై ఒకటి చేశారు. సో ఇప్పుడు దాన్ని సమోసాలా చేసేద్దాం అనుకుంటున్నాను. అంటే మరి ఈవిడ చేసిన సమోసాకి మీ సమోసా మ్యాచ్ అవుద్దో లేదో చూడాలి. ట్రై చేస్తారా? ఓకే, సో ఆల్ ద బెస్ట్. సో ఫస్ట్ మనము స్టఫింగ్ రెడీ చేసుకోవాలేమో కదా. ఫస్ట్ బటర్ వేసుకోవాలి. ఓకే, సో బేసిక్ గా కార్న్ కి కొంచెం వెన్న కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా.
బటర్ కరిగింది. కార్న్స్ వేసేది. ఓకే, సో ఉడికించేసారా ఇవి? ఉడికిచ్చినవి. ఇప్పుడు ఈ కార్న్ మనము డీప్ ఫ్రై చేస్తాం కదా, మరి ఇట్లా గింజ గింజగా ఉంది, పర్వాలేదా? ఏం పర్వాలేదు, బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. బాగుంటుంది. సరే, దాంట్లో అప్పుడప్పుడు వాటర్ ఉంటాయి, కొంచెం పేలుతూ ఉంటాయి కదా, ఏం పర్వాలేదు. అంటే సమోసా లోపల ఉంటాయి కాబట్టి పర్లేదు అంటారా? ఏం పర్వాలేదు. సో బేసిక్ ఏంటంటే మనకి కార్న్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ఉడికించిన తర్వాత జస్ట్ అట్లా కొంచెం మ్యాష్ చేసి వేసేసుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ కార్న్ ఆ పలంగా వేస్తే గనక సమోసాని కొంచెం బాగా చుట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ దాంట్లోంచి కార్న్ ఏదైనా బయటకు వచ్చినా కొంచెం ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి కాస్త పేలే ఛాన్సెస్ ఉంటాయి. సో కేర్ఫుల్. సో మీరు ఎలా చేస్తారు కార్న్? ఇలా కార్న్ పలంగా వేస్తారా? కొంచెం అంటే కచ్చపచ్చగా లైట్ గా అలా వేసేసి చేస్తాను. అదే, ఎందుకంటే కొద్దిగా మెదిపితే డేంజర్ ఉండదు ఎక్కువ. నెక్స్ట్ ఆనియన్స్ వేసాను. కొద్దిగా మసాలా, కార్న్ మసాలా. ఓ, మనకు బయట దొరుకుతుంది ఇది. ఓకే. ధనియా పౌడర్. సో ఆయిల్ ఇక్కడ హీట్ పెట్టుకుందామా సమోసాకి? కొత్తిమీర. ఓకే. పుదీనా. పిండి రెడీ చేసి పెట్టేస్తున్నారా? రెడీ. దాంట్లో కొద్దిగా పాలు పోసి బంద్ చేయండి. కొంచెం సాల్ట్ వేసారా? లాస్ట్కు ఆఫ్ చేసినాక కొద్దిగా నిమ్మకాయ. ఓకే. పిండి దీంట్లోకి ఇద్దామా? సో ఆయిల్ ఇటు మార్చేసుకుందాము పెద్ద స్టవ్ మీదకి. సో మైదా పిండిలో కొద్దిగా పాలు వేసేసి కొంచెం సరిపడా సాల్ట్ వేసేసుకొని మనం కాస్త రెడీ చేసేసుకొని కాసేపు నాననిస్తే మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, చుట్టుకోవడం ఈజీగా అవుతుంది అనమాట సమోసా. సో జమయంతి గారు, మీరు ఏమన్నా వర్క్ చేస్తారా లేకపోతే? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, వెరీ గుడ్. మీ వారేం చేస్తూ ఉంటారు? మాది మొబైల్ షాప్ ఉంది. మొబైల్ షాప్ బిజినెస్. నైస్ నైస్. కొత్త మొబైల్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు మీ వారు మీకు ఏమైనా గిఫ్ట్ ఇస్తుంటారా? అడిగితే ఇస్తారు. అడిగితే ఇస్తారా? అడిగితే. మీరు అడగరా? ఎందుకు? మీకు ఇష్టం లేదా? ఇక నాకు కావాల్సింది తెచ్చిస్తాడు ఆయననే. అంతేనా? ఏం పేరు మీ వారి పేరు? రవీందర్. సో ఖుషి ఒకటేనా మీకు పాప? ఫస్ట్ బాబు, తర్వాత పాప. ఓ, బాబు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 4th క్లాస్. తన పేరేంటి? అమోఘ్. ఓకే, నైస్. ఓకే, మీకు వాటర్ ఏమైనా కావాలంటే జగ్లో ఉంది. ఆ ప్లేట్లో పెట్టేసాను పక్కన. సో సమోసా రెడీయా? రెడీ. వేసేసాయి. సో మనకి ఎలాగో కార్న్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఆ పైన ఇది చక్కగా వేగితే మనకి సరిపోతుంది కదా. సో మీ ఇద్దరు ఎలా, అంటే ఏ షో ద్వారా పరిచయం అయ్యారు? స్టార్ మహిళ. స్టార్ మహిళనా? నైస్ నైస్. ఎన్ని ఇయర్స్ కింద పార్టిసిపేట్ చేశారు? అది 1 year అయిందా? ఓకే. అలా పరిచయం అయ్యి 1 year నుంచి అలాగే కంటిన్యూగా ఫోన్ లో మాట్లాడుకోవడం వల్ల. అవునా? అక్కడ మేమే కాదండి, మాది ఒక బ్యాచ్ ఉంది. అంటే బ్యాచ్ ఉంది, గ్రూప్ బ్యాచ్, స్టార్ మహిళ గ్రూప్ అని పెట్టినాము. స్టార్ మహిళ గ్రూపా? ఓ, సో ఇంకా వాట్సాప్ లో ఆ గ్రూప్ లో అన్ని షేర్ చేసుకుంటారా? ఇప్పుడు మీ ఇద్దరు ఇక్కడికి వస్తున్నారని కూడా చెప్పారా? అందరికీ తెలుసు. వెరీ గుడ్.
ఓకే రెడీ సో రెడీ ఇలా ఇచ్చేసాయి. నైస్. సో వైష్ణవి నువ్వు అడిగిన సమోసా రెడీ. ఇస్తాను ఒకసారి వాళ్ళకి ప్రాసెస్ చెప్పాక మళ్ళీ నీకు ఇస్తా. ఓకే ఓకే అండి. మరి వేడివేడిగా కార్న్ సమోసా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ సమోసా తయారు చేసే విధానం. ముందుగా స్వీట్ కార్న్ ఉడికించి ఉంచాలి. మైదా పిండిలో ఉప్పు వేసి పాలు కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కార్న్ మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో కార్న్ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కార్న్ సమోసా రెడీ. ఓకే సో వైష్ణవి నువ్వు అడిగిన కార్న్ సమోసా తీసుకో. నువ్వు కూడా తీసుకో ఖుషి. క్రిస్పీగా ఉందా? మీ మమ్మీ చేసినట్టే ఉందా? ఎస్, వెరీ గుడ్. సో అయితే ఆంటీ సక్సెస్ అయిపోయినట్టే. సో మీరిద్దరు అవి తింటూ ఉండండి, మేము కూడా ఇవి తింటాం. సో ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. తీసుకోండి రాజు గారు. బాగుంది, అంటే ఎక్కువ క్వాంటిటీలో కార్న్ నైస్ అండి, టేస్టీగా ఉంది. సో జడ్జ్మెంట్ అనేది రాజుగారు మీ వంట కూడా అయిన తర్వాత టేస్ట్ చూసాక అప్పుడు చెప్తారు. ఓకేనా? Okay అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చందమామలు అంటే అందమైన ముఖార విందం సొంతం కావాలని అందరూ కోరుకుంటారు. ఇలాంటి వారికి ఈ చిట్కా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సింపుల్ అండి. కొంచెం పసుపు తీసుకుని అందులో ఒక 2-3 చుక్కల నిమ్మరసాన్ని కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి అంతటికీ కూడా బాగా అప్లై చేసుకుని ఒక 10-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది, ఛాయ్ కూడా పెరుగుతుంది, పింపుల్స్ కూడా రావు. సో లావణ్య గారు చక్కగా మీ పాప అడిగిన వెంటనే ఆవిడ చేసేసారు. ఇప్పుడు ఖుషి ఏం అడుగుతుందో అది మీరు చెయ్యాలి. ఓకే. సో తనకి ఏం కావాలో తనకే తెలుసు. సో నేనేది కనుక్కుంటాను. ఓకే ఓకే. ఓకే సో ఖుషి రెడీయా? నువ్వు నీకేమి ఇష్టం? అవునా? సో ఖుషి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీకు నచ్చినవి ఇందులో రాయాలి. ఓకేనా? ఇంకోటి సో రెడీయా? రాసేసావా నువ్వు? సో నీవి కూడా చింపేసి అందులో వేసేద్దాం. సో నీవి కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తా. ఓకే రెడీ. మీ రెసిపీస్ ఏం సెలెక్ట్ చేసుకుంటారు? రవ్వ పోలీలా? ఓహో. సో మీ పాపకి అవి ఇష్టమా అండి రవ్వ పోలీలు అంటే? అంటే పండగలు అలా ఎక్కువ చేస్తూ ఉంటారా? ఓ నైస్. సో స్వీట్ బాగుంది. మొత్తానికి ఒక స్వీట్ ఒక హాట్. సో మీకు వచ్చా ఇంతకీ అవి చేయటం? వచ్చు. సో మరి అయితే రెడీ కదా మీరు? రెడీ. ఓకే అండి. మరి రవ్వ పోలీలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రవ్వ పోలీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పేనీ రవ్వ 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, పంచదార 2 కప్పులు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో లావణ్య గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మనం ముందుగా వాటరా? 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్. సో ఇది మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేయాలి. రవ్వ యాడ్ చేయాలి. ఆ లోపు మనం పేనీ రవ్వ మైదా 2 కలిపి. సో ఈ సన్ రవ్వ దాంట్లో కలుపుకోవడానికి బాగుంటుందా మనకి? అంటే ఇది పోలీలు చేసుకుంటారనమాట. ఓకే ఓకే. ఈ పేనీ రవ్వను ప్లస్ మైదా పిండి 2 మిక్స్ చేసి తడిపి పెట్టుకోవాలన్నమాట ఒక 1 అవర్ ముందు. ఓకే. ఈ వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం రవ్వ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు కలపండి. ఇంకా కొంచెం హెల్ప్ కలుపునా? కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము.
షుగర్, ఓకే. కొంచెం ఈ పంచదార కూడా కరిగితే మనకి కరిగి దగ్గరకు అయిపోతుంది కదా. మీరు ఇలా కొబ్బరి అది యాడ్ చేసి చేస్తారా లేకపోతే ఓన్లీ రవ్వ షుగర్ ఇలానే చేస్తాం? ఇలానే చేస్తారా? సో కొబ్బరి మనం అంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చా లేకపోతే పచ్చి కొబ్బరే బాగుంటుందా? పచ్చి కొబ్బరే బాగుంటుంది. పచ్చి కొబ్బరే బాగుంటుంది. ఓకే ఓకే. ఒక 5 minutes పడుతుంది అనమాట ఇది దగ్గర పడడానికి. సో షుగర్ కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం అది లూజ్ అయిపోయి మనకి దగ్గరకు వస్తే మనం ఉండలు చుట్టుకోవడానికి. సో మీరేం చేస్తుంటారు లావణ్య గారు? నేను 1 gram గోల్డ్ బిజినెస్ చేస్తాను. 1 gram గోల్డ్ బిజినెస్. నైస్ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఫార్మర్. ఫార్మర్. నైస్ నైస్. ఓ మీరు ఏదో ప్లేస్ చెప్పారు, ఊరు? గుమ్మడం. గుమ్మడం, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, పెబ్బేరు పక్కన. సో అక్కడే చేస్తూ ఉంటారా? నేను అక్కడే చేస్తాను. ఓ నైస్ నైస్. ఏం పేరు మీ వారి పేరు? శ్రీనివాస్ రెడ్డి. ఈవిడ ఒకటేనా మీకు పాప వైష్ణవి? బాబు ఉన్నారండి. తను పెద్దవాడా చిన్నవాడా? బాబు పెద్దవాడు. ఓ మీ ఇద్దరికి సేమ్ అనమాట అయితే. ఓకే. ఏం చదువుతున్నారు బాబు? బాబు ఇప్పుడు 5th అయిపోయింది, 6th కి వెళ్తున్నాడు. పేరేంటి? లక్ష్మీనారాయణ రెడ్డి. లక్ష్మీనారాయణ రెడ్డి. సో ఇది సరిపోతుందా ఇలాగా? సరిపోతుందండి. సో ఇది ఆఫ్ చేసేసుకుందామా? ఎలాగో అంటే కొంచెం చల్లబడేసరికి ఇంకా దగ్గరకు అవుతుంది. సో ఈలోగా మనము అంటే కొంచెం వెయిట్ చేయాలేమో, ఎందుకంటే అది జస్ట్ ఒక 2 minutes అయితే పెట్టేయచ్చు. వెయిట్ చేద్దాం, కొంచెం దగ్గర పడిద్దాం. ఇది దగ్గర పడింది కదా. ఓకే. ఇప్పుడు మనం కొంచెం ఇలా చేసి ఒక్కసారి కలిపేసుకుంటాయి. అందులో పెన్ను బయట పెట్టేనా? మనం ఆయిల్ రాసేసుకొని ఇది మనం దీంట్లో స్టఫ్ చేసేసుకోవాలి. పిండి కొంచెం ఎక్కువ నానితే మనకి కొంచెం బాగా జారుతుంది కదా. జారుతుంది అన్నమాట. కాస్త ఆయిల్ రాసేసేసుకుని సో దీంట్లో ఫస్ట్ నెయ్యి ఏమన్నా? నెయ్యి వేసుకో. ఇలా 2 sides కాల్చుకుంటే నెయ్యితో అటు ఇటు కాల్చేస్తే మనకి రెడీ. ఓకే. సో ఏదైనా స్వీట్ చక్కగా అంటే ముఖ్యంగా ఇలాంటివి నేతిలో కాలిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అడిగినప్పుడే చేసి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అండ్ వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది కూడా. కాస్త పైన మనం నెయ్యి వేసుకుంటాం. గార్నిష్ కొంచెం పచ్చి. సో రెడీ రెడీ రవ్వ పోలి. ఓకే అండి, మరి రవ్వ పోలి కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రవ్వ పోలీలు తయారు చేసే విధానం. ముందుగా పేని రవ్వ, మైదా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి చపాతీ పిండిలా సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో ఉప్మా రవ్వ, పచ్చి కొబ్బరి తురుము, పంచదార వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వత్తుకుని మధ్యలో రవ్వ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, రవ్వ పోలీలు రెడీ. ఓకే. సో ఖుషి ఇదే నన్ను అడిగింది, అంతేనా? మీ మమ్మీ చేసినట్టే ఉందా? అయ్యో తీసుకో తీసుకో వైష్ణవి, తీసుకో. బాగుందా? సేమ్ మీ మమ్మీ చేసినట్టే ఉందా? అంతేనా? మొత్తం సేమ్ టు సేమా? ఓకే. సో తింటంలో బిజీగా ఉంది బేసిక్గా. సో బాగుందా వైష్ణవి, నీకు నచ్చిందా? బాగా చేసిందా మీ మమ్మీ? బాగుంది. బాగుందో? తిను, మేము కూడా తింటాం వెళ్ళి. ఓకే. సో రాజు గారి తీసుకోండి. బాగుంది. బాగుంది.
బేసిక్గా మనకి స్వీట్ ఆ పంచదార అక్కడ సెట్ అయితే అన్నీ సరిపోయినట్టే. అండ్ పైన కూడా నెయ్యితో కాల్చుకున్నాం కదా, కొంచెం అది కొద్దిగా క్రిస్పీగా బాగుంది, టేస్టీగా ఉంది. థ్యాంక్స్. నైస్. వాళ్ళిద్దరు వంటల కోసం డిస్కస్ చేసుకుంటున్నట్టు, మీ మమ్మీ చేసింది బాగుందా, మా మమ్మీ చేసింది బాగుందా అని. బాగున్నాయా రెండు? S. సమోసా బాగుందా, స్వీట్ బాగుందా? Sweet. స్వీటా? సరే ఖుషికి ఇవ్వు. నీకు స్వీట్ బాగుందా, సమోసా బాగుందా? Samosa. సమోసా. ఎవరు మమ్మీ చేసింది వాళ్ళకే నచ్చింది. ఎస్ ఓ మా ఊరే. అంటే మమ్మీ ఎలా చేసి పెట్టినా పిల్లలకు నచ్చుతుంది. చాలు నచ్చిపోతున్నాం. కాకపోతే అదే వాళ్ళు బాగాలేదని లేదు, కాకపోతే తిన్న వాటిల్లో ఎవరు మమ్మీ చేసింది వాళ్ళకి నచ్చింది అనమాట. అయితే ఈ లెక్కన రాజుగారు ఏం చేద్దాం? ఇద్దరు మమ్మీలు గెలిచారు. ఇద్దరు మమ్మల్ని గెలిచినట్టేనా? ఓకే, సో కంగ్రాచులేషన్స్ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. సో లావణ్య గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. కంగ్రాచులేషన్స్. యూ వెల్కమ్. సో జమయంతి మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. మీకు కూడా ఉన్నాయి గిఫ్ట్స్. థ్యాంక్స్ సో మచ్. మీ ఇద్దరు కూడా చక్కగా బాగా తిని బాగా చెప్పారు. ఓకే మరి మధురం మమకారంలో మీరు కూడా మీ పిల్లలతో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చాలా మంది పెరుగన్నం తినకపోతే భోజనం కంప్లీట్ కానట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది కరెక్ట్ అండి. నిజంగా పెరుగును మన భోజనంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఎందుకంటే పెరుగు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, రకరకాల ఇన్ఫెక్షన్స్ మన దరికి చేరకుండా చూస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, తద్వారా ఆకలి కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా పెరుగంటే ఇష్టపడని వాళ్ళంటే ఈ రోజు నుంచి పెరుగును మీ ఆహారంలో ఒక భాగం చేసుకోండి. పెరుగును బాగా తీసుకోండి, హెల్దీగా ఉండండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. రాజుగారు అటుకులు పెట్టారు, పాలు పెట్టారు, కోవా పెట్టారు, బాగున్నాయి. ఇప్పుడు ఇంతకీ వీటన్నిటితో ఏం చేస్తున్నారు? అటుకులతో ఖీర్ చేస్తున్నాను. అటుకులతో ఖీర్. ఎస్. ఇది కూడా మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతుందా? చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో రాజుగారు మీరైతే రెడీగా పెట్టుకున్నారు, మరి వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవాలంటే రాసుకోవాలి కదా, సో ఒకసారి వాళ్ళకి చెప్పేస్తాను. ఓకే మరి అటుకుల ఖీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? అటుకుల ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చికోవా 1/2 కప్పు. సో లేట్ చేయకుండా ఇప్పుడు మనం జస్ట్ మినిట్ లో ఖీర్ చూసేద్దాం. రాజుగారు మేమైతే చాలా రెడీగా ఉన్నాము. ఓకే, సో మీరు కూడా రెడీగా ఉన్నారు ఆఫ్ కోర్స్. స్టార్ట్ చేసేద్దామా? సో ముందుగా డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. సో బేసిక్ గా పాయసం అంటేనే మనకి చక్కగా బోల్డని డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది, కాబట్టి హ్యాపీగా ముందు అవి ఏం చేసుకుని పెట్టేసుకో. కాజు, బాదం, కిస్మిస్ అండి. సో డ్రై ఫ్రూట్స్ ఇక్కడ వేగిపోయాయండి, తీసేసుకుందాం. ఓకే. సో దీంట్లోనే అటుకులు కొద్దిగా వేయించేస్తానండి. సో జనరల్ గా పాలు అటుకులు అనేవి అప్పట్లో చాలా మంచి బ్రేక్ఫాస్ట్. అంటే అప్పుడు చాలా మంది ఇట్లా అటుకులు పాలల్లో వేసుకొని తినేవాళ్ళు. కొంచెం షుగర్ అది వేసేసుకుంటే చాలా బాగుండేది. ఆ పాలల్లో నాని చాలా హెవీగా కూడా ఉండేది. కొంచెం ఒక బౌల్ ఇట్లా తింటే, అంటే ఇప్పుడు కాన్ఫ్లెక్స్ ఇవన్నీ వచ్చాయి కానీ అది వరకు అయితే ఎక్కువ అటుకులు తినేవాళ్ళు కదా. సో ఇది బౌల్లోకి తీసేసుకున్నామండి. ఓకే. సో పాలు, కాచి చల్లార్చిన పాలండి. సో దీంట్లోనే సరిపడా పంచదార. ఓకే. సో ఇది కొంచెం మరగాల, మనకి కొద్దిగా మరిగితే మనకు అటుకులు, వేయించిన అటుకులు, తర్వాత కోవా ఉంది కదండి, అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఇక్కడ చక్కగా పాలు మరుగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది మనిషి చూస్తే నాజుగ్గా అందంగా ఉంటారు,
కానీ చేతులు చూస్తే రఫ్గా మొరటుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వారు ఏం చేయాలా అని బాధపడుతూ ఉంటారు. వీరికి చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదండి, ఆలివ్ ఆయిల్ని తీసుకుని బాగా చేతులకి మర్దన చేసుకోవాలి. దాని తర్వాత నిమ్మకాయలు రసం పిండేసిన తర్వాత బాగా ఎండబెట్టి దీనికి కొద్దిగా పంచదార అద్ది చేతుల మీద ఒక 10 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకుని గోరువెచ్చటి నీటితో కనుక వాష్ చేసుకున్నట్లయితే చేతులు కూడా అందంగా మృదువుగా తయారవుతాయి. నెక్స్ట్ రాజు గారు. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, ఓకే, పచ్చికోవా, సో కొంచెం అటుకులకి కాంబినేషన్ ఇది కూడా ఉంటే మనకి కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా టేస్ట్ టేస్ట్ యాడ్ అవుతుంది. అండ్ బేసిక్ గా కోవా ఇదేమి మనకి అంటే ఉడకాలి ఇలాంటిది ఏమీ ఉండదు కదా, ఆల్రెడీ ప్రాసెస్ కాబట్టి జస్ట్ అందులో వేసుకుంటే మనకి ఆ థిక్నెస్ వచ్చేస్తుంది, సరిపోతుంది. ఇలా ఫాస్ట్ గా కావాలనుకున్న వాటికి మనం ఇలా తీసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం Taste చూసి తీసుకుంటే బాగుంటుంది. సో ఫైనల్ గా అటుకులండి. ఓకే, సో ఇది మనం కొంచెం పలుచగా కావాలంటే పలుచగా, గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు కదా, మన చాయిస్. ఎందుకంటే ఎలాగో అటుకులు కొద్దిగా పాలని బాగా ఫాస్ట్ గా పీల్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి వేడివేడిగా తీసేసుకుంటే మనకి కొంచెం పలుచగా ఉంటుంది. కాస్త చల్లారితే మళ్ళీ అది కొంచెం గట్టి పడుతుంది. సో అప్పుడు మళ్ళీ కావాలంటే కొంచెం వేడి పాలు యాడ్ చేసేసుకోవచ్చు, పంచదార ఒకటి చూసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. యా, ఓకే. ఆల్రెడీ మనం వేయించాం కూడా, అవును. ఎక్కువగా మరగాల్సిన అక్కర్లేదు. యా, సో ఫైనల్ గా మనం Dry ముందుగా fruits. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. సో రెడీ. నైస్. సో మొత్తం అన్ని వైట్ ఇంగ్రీడియంట్సే కదా, ఆ డ్రై ఫ్రూట్స్ బాగా కనబడుతున్నాయి. ఎస్. ఫైనల్ గా కొద్దిగా పైనుండి ఈ అటుకులు కూడా కొంచెం పైనుండి వేస్తున్నాను. సో వెంటనే తీసుకుంటే కొంచెం క్రంచీగా క్రంచీగా. యా, ఓకే. సో మరి చక్కగా రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. ఓకే, ఏం కార్వింగ్ రాజు గారు ఈరోజు? బ్రింజాల్తో స్వాన్ చేస్తున్నాను. స్వాన్. ఓ, సో బ్లాక్ స్వాన్. బ్లాక్ స్వాన్. నైస్. సో దీన్ని కొంచెం బేస్ కట్ చేస్తున్నానండి. ఓకే, సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. సో ఇలా. ఓకే, సో రెండు వైపుల నుంచి. సో సమ్మర్ కదా మనకు వంకాయ కొంచెం మెత్తబడిపోయింది. ఎస్. ఇప్పుడు వంకాయ కూడా వాటర్ లో వేస్తే కొద్దిగా ఇదవుతుంది కదా, అప్పుడు మనము కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో తయారు చేసిన తర్వాత కూడా మనం Water లో వాటర్ లో వేసేసుకోవచ్చు. సో టైల్ వచ్చేసి సో ఎక్కడైతే బేస్ కట్ చేసాం కదండి, సో సో దాన్ని మనం టైల్ లో వాడుతున్నాం. ఇటువైపు చిన్న ఘాటు పెట్టేసి ఇక్కడ దీంట్లో ఫిక్స్ చేసేసేయాలి. ఓకే, సో వింగ్స్ కూడా కొంచెం ఓపెన్ గా కనపడడానికి బ్యాక్ సైడ్ లో కొంచెం మనం ఒక టూత్ పిక్ కొంచెం స్లాంట్ గా పెట్టేసేస్తే అది అక్కడ స్టాప్ అయిపోతుంది. ఓకే, హెడ్ వచ్చేసి చిన్న లాంగ్ బ్రింజాలు వాడుతున్నాను. కొంచెం బెండ్ ఉన్నదైతే న్యాచురల్ గా ఉంటుంది. సో డ్రై స్కిన్ తీసేసి ఓకే, క్యారెట్ పెడుతున్నాను బిగ్. సో దీన్ని కూడా టూత్ పిక్ తో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. ఓకే, సో దీన్ని ఇక్కడ మనం ఓకే రెడీ అండి. ఓకే, నైస్. రెడీ అండి. ఓకే అండి, మరి ఫాస్ట్ గా ఖీర్ రెడీ. టేస్ట్ చూసే ముందు అటుకుల ఖీర్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అటుకుల ఖీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో అటుకులు వేసి వేయించాలి. దీనిలో పాలు, పంచదార వేసి మరగనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, పచ్చికోవా, వేయించిన అటుకులు వేసి దగ్గర పడనివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే అటుకుల ఖీర్ రెడీ.
వేడిగా అటుకుల ఖీర్ రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. బాగా వేడిగా ఉంది. ఇప్పుడే దింపుకున్నాం కదా, కానీ ఆ పైన వేసిన అటుకులు క్రంచి క్రంచిగా బాగా తగులుతున్నాయి. యూజువల్ గా మనకి ఎప్పుడు పాయసం అంటే అన్ని సాఫ్ట్ గానే, ఏది వేసినా దాంట్లో కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. ఇది బాగుంది వెరైటీగా. అంటే కొంచెం చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళకి కొంచెం క్రంచీగా ఉంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి అంటే మనం మిగతా కొంచెం పైన కొంచెం వేసి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. కానీ టేస్టీగా ఉంది. అంటే కోవా ఉంది, కొంచెం నెయ్యి కూడా కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం కదా. అవును, యూజువల్ గా మనము అటుకులు పాలు తిన్నా అది ఆ టేస్ట్ వేరే. ఇదేంటంటే ఇలా వేడివేడిగా ఆ నెయ్యి కాంబినేషన్, డ్రై ఫ్రూట్స్, కొంచెం కోవా, వీటన్నిటితో చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా, జస్ట్ మినిట్ లో సూపర్ కీర్ రెడీ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తినాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ వేసవి కాలంలో నెయ్యి చాలా త్వరగా పాడైపోతూ ఉంటుంది. అంటే దానిలో ఉన్న సువాసన తగ్గిపోతూ ఉంటుంది, ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క కనుక వేసి ఉంచితే సువాసన అలాగే ఉంటుంది. హ్యాపీగా వేడన్నంలో వేసుకొని ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఆలు ఆవ ఇగురు అంటే ఆవపిండి ఆలుతో చేసుకునే ఈ ఇగురులో మనకు ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయంటే చాలా మంచి పోషక విలువలు ఉంటాయండి. ఆవపిండి కానీ ఆవాలు కానీ మస్టర్డ్ సీడ్స్ ఏం చేస్తాయంటే మనకు వింటర్లో వర్షాకాలంలో కావాల్సిన హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది దాని పోషక విలువ. అంటే ఆ హీట్ ప్రొడ్యూసింగ్ మెకానిజం ద్వారా మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు సమ్మర్లో ఏంటి, బాడీ వేడెక్కిపోతుంది, చల్లార్చాలి. వింటర్లో ఏంటి, బాడీ బయట టెంపరేచర్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మన ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసే రకమైన ఫుడ్స్ మనం తీసుకోవాలి. ఆ విధంగా చూసుకుంటే మనకు ఆవాలు చాలా ఉపయోగపడతాయి. ఇంకొకటి ఏంటంటే ఆవాలు మనం పిండిలాగా చేసుకున్న చిటపటలాడినా అందులో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్, ఆవ నూనె ఉంటుంది కదా, అవి బయటకు వస్తాయి. అది బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనకు అది టాక్సిన్స్, విషపూరిత పదార్థాలు మన బాడీ నుంచి బయటికి పంపిస్తుంది. దాని ద్వారా క్యాన్సర్ రాకుండా చూస్తుంది. తర్వాత కార్న్ సమోసాలో ఏమున్నాయి, కార్న్ సమోసాలో కార్న్, మైదా అండ్ నిమ్మరసం. కార్న్ సమోసా మనకు డీప్ ఫ్రైడ్ ప్లస్ మైదా కాబట్టి ఒక మీడియం సైజ్ సమోసాలో మనకు 250 క్యాలరీస్ ఉంటాయండి. సో నిమ్మరసం, కార్న్ మంచివే, కానీ కార్న్ సమోసా అనే రెసిపీ డీప్ ఫ్రైడ్ కాబట్టి క్యాలరీ వాచర్స్ కానీ ఇలాంటి వాళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత రవ పోలీల్లో మనకి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, మనకు అది మంచిదా, పోషక విలువలు ఏముంటాయి అంటే క్యాలరీస్ మటుకు డెఫినెట్గా హైయేనండి. ఎందుకంటే మనకు ఉప్మా రవ, పేనీ రవ, మైదా, చక్కెర ఇన్ని ఉన్నాయి కాబట్టి మనకు డెఫినెట్లీ ఒక్క పోలీ అనేది మనకు 200 and 225 క్యాలరీస్ వరకు కూడా వస్తుంది. సో పోలీలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అండి, మనం లిమిటెడ్గా తీసుకోవాలి, లేకపోతే ఎప్పుడైనా అరుదుగా ఒకసారి తీసుకోవాలి. అటుకుల కీర్లోని పోషక విలువలు ఏంటి? సో అటుకుల కీర్లో మనకేంటంటే అటుకులు, పాలు, తర్వాత మనకు డ్రై ఫ్రూట్స్, కోవా అండ్ షుగర్. ఈ కీర్లో కూడా మనం బెల్లంతో చేసుకుంటే నో ప్రాసెసింగ్, ఇంకా మనకు క్యాలరీ కూడా ఇంకా భయపడక్కర్లేదనమాట. అంటే ఆ క్యాలరీ కూడా అంటే గుడ్ క్యాలరీ ఉంటుంది, బ్యాడ్ క్యాలరీ ఉంటుంది. షుగర్లో ఉన్నవి చాలా మటుకు కొంచెం నెగిటివ్ క్యాలరీ, బెల్లంలో ఉన్నవి మంచి క్యాలరీ కాబట్టి అలా ట్రై చేసుకోవచ్చు. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు ఈరోజు మీరు చేసిన 2 వెరైటీస్ చాలా సూపర్ గా ఉన్నాయి. సో ఆలుతో ఆవ చాలా బాగుంది, ఖీర్ మాత్రం చాలా చాలా బాగుంది. అలా నిమిషంలో చేసుకునేది, చిటికలో చేసేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వెరైటీస్. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015.